హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరో మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మనం పార్లర్లకు వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మనం బ్యూటీ ఫేషియల్ అయితే చేయించుకుంటూ ఉంటామండి. గోల్డెన్ ఫేషియల్ అని, ఫాల్స్ ఫేషియల్ అని, ఇంకెన్నో రకాల ఫేషియల్ అయితే చేయించుకుంటూ ఉంటాము. వాటన్నిటికీ సరిదీటుగా మనకి ఈ ఫేషియల్ అయితే అంత బాగా పనిచేస్తుందండి. అంత బాగుంటుంది రిజల్ట్ అనేది. మనము గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే సేమ్ అలాంటి రిజల్టే మనము పార్లర్కి వెళ్ళినప్పుడైతే మనం ఎన్నో వేలు అయితే ఖర్చు పెట్టాల్సిందేనండి. మనం ఇంట్లోనే 10 రూపాయలతోటి మనం ఈ ఫేషియల్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. ఎక్కువ మంది చూడగలుగుతారు. తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నానండి. అలాగే రైస్ ఫ్లోరా అండి, మనం బియ్యపిండి అనేది అయితే మన స్కిన్కి అయితే ఎంత బాగా పనిచేస్తుందోనండి. చాలా బాగుంటుంది. దీన్ని వాడడం వలన ప్రతిరోజు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఇది బియ్యపిండితోటి మనము ఫేస్ని మనం నార్మల్గా రఫ్లా కడుక్కున్నా కానీ అంత నీట్గా అవుతుందండి. బియ్యపిండి అయితే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకున్నానండి. మనము మామూలుగా ఇంట్లో రెడీ చేసుకున్నదైనా పర్లేదు, మనకు ప్యాకెట్లో దొరికిందైనా పర్లేదండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే శనగపిండి అండి, శనగపిండి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. మీరు ఎన్ని రోజులు మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చు అండి. మనము ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, పాడవకుండా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, ఒకసారి చేసుకున్నామంటే, మనము వీక్లీ 2 టైమ్స్ అన్నా దీన్ని అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా అలాగే చాలా నీట్గా ఉంటుందండి. ముడతలు పడకుండా అంత బాగుంటుంది రిజల్ట్ అనేది అయితే. ఇప్పుడైతే నేను అలా 2 టేబుల్ స్పూన్లు అయితే రైస్ ఫ్లోరా, అలాగే 1 టేబుల్ స్పూన్ మన శనగపిండి వేసుకున్నాము. అలాగే పసుపు అండి. ఈ పసుపులో మనకి తెలుసు కదండి, యాంటీ ఆక్సిడెంట్లు అయితే చాలానే ఉంటాయి. దీనివల్ల మన స్కిన్ అనేది వైట్గా అవుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న రాసెస్, అలాగే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ రిమూవ్ అవుతాయండి. ఈ పసుపు అనేది ఆర్గానిక్గా ఉన్న పసుపు అయితే తీసుకోండి. కొనుక్కున్న పసుపు, మనం ప్యాకెట్లో దొరికే పసుపు కంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న పసుపుతో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్లో రెడీ చేసుకోవడం వీలు లేదనుకుంటే మనకు ఆర్గానిక్ అయితే పసుపు అయితే దొరుకుతుందండి. కసూరి పసుపు అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే తేనె కూడా మనం ఆర్గానిక్గా తెచ్చుకొని యూజ్ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం నార్మల్గా తెచ్చుకున్న తేనె కంటే మనము ఆర్గానిక్గా ఉన్న తేనెని తీసుకొచ్చి యూజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. ఆ తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్ అండి. ఈ విటమిన్ క్యాప్సిల్ ఆయిలీ స్కిన్ ఉంటే 1 వేసుకోండి, డ్రై స్కిన్ ఉంటే మాత్రం 2 వేసుకోండి. ఇది మనకి స్టోరేజ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి విటమిన్ క్యాప్సిల్స్ అయితే 2, 3 వేసుకోండి, పర్లేదు. మనం 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఈ ప్యాక్ని. అందుకని చెప్పేసి అయితే ఇది మనం విటమిన్ క్యాప్సిల్ వేయడం వల్ల ఎటువంటి వాసన, అలాగే ఎటువంటి ఫంగస్ లాంటిది అయితే రాదండి. దీనివల్ల మనము కొంచెం ఎక్కువే వేసుకోండి ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే. ఆ తర్వాత అన్నిటినీ ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి అయితే కలిపేసుకోండి. మనకి కలిపేటప్పుడు కొంచెం చూసుకోండి, తేనె అనేది మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. తేనె అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే యూజ్ చేయాల్సిందేనండి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు అది మనకు గట్టిగానే ఉంటుంది. ప్యాక్ అనేది ఎక్కువ లూజ్గా అయితే ఏమి ఉండదండి. మనం కావాలంటే కొంచెం కలుపుకునేటప్పుడు తేనె ఎంతవరకు అయితే యూజ్ అవుతుంది అనేది చూసుకొని యూజ్ చేసుకోండి. మళ్ళీ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఏమీ పర్లేదండి. మనకి స్కిన్ టైట్నెస్ కోసం అయితే మనకి తేనె అనేది అయితే చాలా బాగా పనిచేస్తుంది. ముడతలు ఉండకుండా, అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి. దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ఎక్కువ వేసుకోవడం వల్ల. తప్పకుండా అయితే ఇలా అయితే ఒకసారి అయితే వేసుకొని నీట్గా ఒక 2 మినిట్స్ వరకు అయితే మొత్తం మిశ్రమాన్ని అంతా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా రౌండ్గా నేను ఎలా కలుపుతున్నానో అలానే కలుపుకోండి. బాగుంటుందండి, స్మూత్గా అవుతుంది. మనకి బియ్యం పిండి కొంచెం రఫ్నెస్ ఉంటుంది కదా, అది అనేది కూడా నీట్గా మనం ఇలా కలుపుకున్నప్పుడు స్మూత్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా కలుపుకున్న దాన్ని మనము ఒక కంటైనర్లో, మనము మామూలుగా అయితే స్టీల్ బాక్స్లోనో అయినా పర్లేదు, అలాగే గ్లాస్ వేర్ ఉంటుంది కదండి, అందులో మీ దగ్గర ఏది ఉంటే అదాన్ని, ఒక ప్లాస్టిక్ దాంట్లో కాకుండా స్టీల్లోనైనా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదండి, అందులో వేసుకొని మనము దీన్ని స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు అయితే పాడవకుండా ఉంటుందండి. ఇందులో మనం పసుపు యాడ్ చేసాం కదా మనము. అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. వేసుకోవడం వలన మనకి ఇది పాడవకుండా ఉంటుందండి. స్మెల్ కూడా బాగుంటుంది. కావాలనుకుంటే బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారండి కొందరైతే. నేను అది ఆ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను కమింగ్ అప్ వీడియోలో అయితే తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఇలా చేసుకొని మనము దీన్ని ఇలా 1 మంత్ వరకు అయితే మనం వీక్లీ
2 టైమ్స్ అయితే ఈ ప్యాక్ని అయితే వేసుకోండి. లేదంటే కనీసం వీక్లీ వన్స్ అన్నా వేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి వేసుకొని మనకు రిజల్ట్ రావాలంటే అయితే రాదండి. ఏదైనా సరే మనం కొన్ని రోజులు యూజ్ చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న దాన్ని నేను ఎలా యూజ్ చేసుకుంటున్నాను అనేది అయితే ఇప్పుడైతే చూపిస్తానండి. ఈ ప్యాక్ మన ముఖానికి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మన ముఖం అయితే నీట్గా కడిగేసుకోండి. ఫస్ట్ అయితే మనము ముఖానికి క్రీమ్స్ అన్నీ పూస్తూ ఉంటాం కదండి, మామూలుగా సన్ స్క్రీన్ అని ఇంకా వేరే లోషన్స్ అంతా పెట్టుకుంటూ ఉంటాం కదా. అది ఎటువంటి లోషన్ లేకుండా ఎటువంటి కెమికల్ పెట్టుకున్న ఏవైనా సరే మనం రిమూవ్ చేసుకోవాలండి ముఖాన్ని. ఫస్ట్ అయితే మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ముఖాన్ని అయితే నీట్గా కడిగేసుకోండి వాటర్ తోటి. ఆ తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది అయితే కనపడుతుంది మన స్కిన్ మీద. ఇలా డ్రైగా తుడిచేసుకోండి. కడుక్కున్న తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అది ఎలా అప్లై చేసుకుంటున్నాను అదైతే చూపిస్తున్నాను చూడండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒక 1 అవర్ వరకు అయితే వదిలేయండి. 1 అవర్ వదిలేస్తేనే మనకి ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఫేస్కి ఇలా అంతా అప్లై చేసుకోండి. మనము పైనుండి అంటే కింది నుండి పైకి అంటున్నట్టుగా అప్లై చేసుకోండి. ఇలా ఫస్ట్ అయితే అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఎలా మసాజ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. దీన్ని ఎక్కువగా మసాజ్ చేయాల్సిన అవసరం అయితే కొద్దిసేపు చేసుకుంటే సరిపోతుందండి. దీనివల్ల మనకి స్కిన్ మీద ఉన్న మన ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే నీట్గా రిమూవ్ అవుతాయి. స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుందండి. ఇలా అయితే నీట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మన మెడ చుట్టూ కూడా అండి, మనకు మెడ చుట్టూ కూడా కొంచెము నెక్ పైన కూడా మనకి నల్లగా ఉంటుంది కదా, అది కూడా నీట్గా కలర్గా వస్తుందండి ఈ ప్యాక్ వేసుకోవడం వలన. ఇలా అయితే మొత్తం అయితే అప్లై చేసుకోండి. మనకి కళ్ళలోకి పోకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి పసుపు ఉంటుంది కదా, పసుపు వల్ల మన కళ్ళు అనేది మండుతాయండి. అందుకని కళ్ళ చుట్టూ మాత్రం వేసుకోండి. కళ్ళ కింద కొంచెం నీట్గా నిదానంగా కొంచెం అయితే ఎక్కువ అప్లై చేసుకోండి. మనకి కళ్ళ కింద కొంచెం నల్లగా ఉంటాయి కదండి సారల్లాగా, అవి రిమూవ్ అవడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్ అనేది. ఇప్పుడు నేను మసాజ్ ఎలా చేసుకుంటున్నానో అదే మెథడ్లో చేసుకోండి. పైనుండి కింది నుండి పైకి అనుకోండి. ఎప్పుడే కానీ మనం ఏ ప్యాక్ వేసుకున్నా ఎలాంటి మసాజ్ చేసుకున్నా కానీ కింది నుండి పైకి అనుకుంటేనే మన స్కిన్ అనేది ముడతలు పడకుండా అలాగే స్కిన్ అనేది నీట్గా స్మూత్గా ఉంటుందండి. అలా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత అలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు అయితే వదిలేయండి. 1 అవర్ తర్వాత చూసారు కదా ఇలా నీట్గా డ్రై అయిపోవాలండి. పూర్తిగా డ్రై అయింది చూసారు కదండి. చూడండి నేను చేతితోటి చూసి కూడా మన ముఖాన్ని అద్ది కూడా చూపిస్తున్నాను. ఫుల్గా డ్రై అయిపోయింది. మనకి కొంచెం మెరిసినట్టుగా అనిపిస్తుంది కదండి. మనము తేనె వేసాం కదా, దానివల్ల అలా కనబడుతుంది మన స్కిన్ అనేది. కానీ ఫుల్ డ్రై అయిపోయిందండి. 1 అవర్ అయితే వదిలేయండి. అట్లీస్ట్ ఒక ½ అవర్ వరకు అయితే అలా వేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకున్న తర్వాత వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి చక్కటి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలా డ్రై అయిపోయిన ఫేస్ని అయితే నేను ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ లాగా చేయండి. మసాజ్ లాగా చేసిన తర్వాత మనం ముఖం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ స్కిన్ మీద ఉన్న మనం వేసుకున్న ప్యాక్ అంతా రిమూవ్ అవుతుందండి. చూడండి ఇలా మసాజ్ లాగా చేసుకోండి. చేసుకుంటే మనకు అది నీట్గా రిమూవ్ అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ వరకు అయితే ఉంటుందండి ఈ ప్యాక్ అనేది. మనం స్టోర్ చేసుకునేది కొంచెము నీట్గా చేసుకొని పెట్టుకోండి. వాటర్ లేకుండా అలాగే తడిగా లేకుండా కంటైనర్ చూసుకొని పెట్టుకోండి. అలాగే ఈ క్యాప్సిల్ విటమిన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. దానివల్ల మనకి స్టోరేజ్ చేసుకునేటప్పుడు మనము అది ఫంగస్ అలాగే స్మెల్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి అయితే బాగా పనిచేస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 3 విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యూజ్ చేశానండి. అది నాకైతే 4 టైమ్స్ అయితే నేను ప్యాక్ వేసుకోగలుగుతానండి నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే. మీకు ఒకవేళ ఇంకెక్కువగా కావాలన్నా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసారు కదండి నేను ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఫేస్ అయితే. నిజంగా అండి పార్లర్కి వెళ్ళి మనం గోల్డెన్ ఫేషియల్ ఎలా చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో అలానే ఉంటుంది ఫేస్ అనేది. నీట్గా మన ముఖం మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. చాలా షైనింగ్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుందండి. స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్యాక్ని అయితే తప్పకుండా అయితే ఒకసారి అయితే వేసుకోండి. చూడండి మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఫేస్ అనేది. చాలా బాగా అనిపించిందండి నాకైతే. నేను ఈ ఫేస్ ప్యాక్ని అయితే నేను ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు రెగ్యులర్గా వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది మన స్కిన్ అనేది. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.